ప్రాతకాలం మన్నాకు హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ముందుగా ఈ యొక్క కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. టీనా గారు ఏసీసీ నుండి కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ నాయన, జీవంగల్ తండ్రి, జీవాధిపతి, అత్యున్నత సింహాసనాసీనుడు అయిన దేవా, నీకే ఎన్నో వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మరి గత వారం అంతా దేవా మరి మీరే మాతో కాపాడి భద్రపరిచినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి రోజు ఈవినింగ్స్ దేవా మరి మేము క్యారల్స్ వెళ్ళి వచ్చేటప్పుడు మీరే మాకు తోడుగా ఉండి సాయం చేస్తూ వచ్చినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి మేము రాత్రి పడుకునేటప్పుడు దేవా మరి మా పడకల చుట్టూ మీ దూతల్ని కాపలాగా పెట్టి దేవా మరి మాకు ఇంకొక దేవా మరి మేము ఇంకో రోజుని మేము చూసేలాగా దేవా మరి మీరు మాకు సాయం చేస్తూ వస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ఈ రోజు ఎవరైతే ప్రాతకాలం నాకు జాయిన్ అయ్యారో దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి, సాయం చేయండి దేవా. మరి ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో దేవా మరి వాళ్ళకి మీరే జాయిన్ అయ్యేలాగా మీరే సాయం చేయండి దేవా. మరి అంకుల్ చెప్పే వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి దేవా. మరి అది మా మనసులో నాటుకుపోయి దేవా మరి అది ఫలించేలాగున మీరే మాకు సాయం చేయండి దేవా. మరి ఎవరైతే పాట పాడుతున్నారో దేవా మరి మిమ్మల్ని స్తుతిస్తున్నారో దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మరి ఆ పాట ద్వారా దేవా మరి మీరే మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ముగింపు ప్రార్థనలో కూడా దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మరి ఏ అంశాలు ప్రార్థన చేయాలో దేవా మరి మీరే తెలియజేయండి దేవా. మరి ఇంకా దేవా మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో దేవా మరి మీరే తోడుగా ఉండండి, సాయం చేయండి దేవా. మరి ఈ రోజు అంతటినీ దేవా మరి మీరే మాకు తోడుగా ఉండండి, సాయం చేయండి దేవా. మరి ఈరోజు జరిగే క్యారల్స్ లో కూడా దేవా మరి అంకుల్ వాళ్ళు వెళ్ళే దారిలో కూడా దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి, సాయం చేయండి దేవా. మరి క్షేమంగా తీసుకువెళ్ళండి దేవా. మరి ఈ రోజు అంతటినీ దేవా మరి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ దేవా మరి ఈ నా కొద్ది ప్రార్థన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక చక్కటి పాటతో దేవుని మహిమపరచవలసిందిగా ఓస్ భాస్కర్ అంకుల్ గారి ఫ్యామిలీని కోరుచున్నాను. పాట రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ జాతి విలాసం, ఏసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఏసే దేవుని ప్రేమ స్వరూపం, ఏసే సర్వేశ్వర ప్రతిరూపం, ఏసే ప్రజాపతి పరమేశ్వర్ ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి
ఏసే జీవన ముక్తికి మార్గం, ఏసే భక్తుల భూతల స్వర్గం, ఏసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రాంజలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చక్కటి పాటతో దేవుణ్ణి మహిమపరిచినందుకు మీకు మీ కుటుంబానికి వందనములు. మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా దైవ సేవకులు పాస్టర్ గారిని కోరుచున్నాము. పరిశుద్ధ జనాంగమా, మనందరిని ఒక్కొక్కరిని వెతికి రక్షించడానికి ఈ భూమండలం మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి కాలంలో నిన్నటి దినమున 47 మంది క్యారల్స్కి వచ్చారు. 5 కార్లలో 2 టాటా ఏసీల్లో మొత్తం 47 మంది. నడవగలిగిన వారు, నడవలేని వారు కూడా, వృద్ధులు, చిన్న పిల్లలు కూడా దేవుని మహిమపరచడానికి మరి నిన్నటి దిన వచ్చారు. నిన్న చాలా దూరం మనం మందమరి ఆ ఏరియా ప్రాంతం మొత్తం ఆర్కేపూరు మరి బీజోన్ అంతా తిరిగి వచ్చాము. దేవునికి మహిమ కలుగు రాగున సువార్తీకరణ కూడా చేశాము దాని లోపల. బట్టి క్రిస్మసే కాకుండా ఇక మనం చూసినట్టయితే గత 5 రోజులుగా మరి దేవుని యొక్క రాకడ యొక్క ఉద్దేశం ఏంటో స్పష్టంగా మనకు అర్థమైతే మనం మన జీవితాలను సరిచేసుకోవడానికి మేలుకరము కాబట్టి ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి దినమున అందరికీ నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఆశించిన వాడే ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన మనందరి కొరకు క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా పాపము చేసినని గ్రహించగలిగిన ప్రతి ఒక్కరిలో నూతనమైన మార్పు తీయడానికి ఆయన ఈ భూమండలం మీదకి వచ్చాడు. తర్వాత మనం చూసినట్టయితే మనందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఈ భూమండలం మీదకి వచ్చాడు. మరి ఇంకోటి 5వదిగా మనం చూసినట్టయితే కుమారులుగా మన మార్గము చూపడానికి, తప్పిపోయిన ప్రతి ఒక్కరికి మనకు కూడా మార్గము చూపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ దినమున నశించిపోయే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన వెతికి 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 రక్షించాలనుకుని వచ్చాడు. దానికి కులమని గాని, మతమని గాని, ప్రాంతమని గాని, భాషని కానీ, లేకపోతే దేశమని గాని, రంగుని గాని ఏ భేదము లేకుండా అందరినీ ఆయన క్షమించాలి. వారందరూ కూడా వెతికి వెతికి ఒక్కొక్కరిని వెతుక్కుంటూ ఎవరూ నశించి నరకము వెళ్ళకూడదైనా ఆశించి ఈ భూమండలం మీదకి వచ్చాడు. ఇది 6వ దినం మనం క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ యొక్క విశిష్టతలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇక దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే మీకు ఆ కథంతా కూడా తెలుసు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అదంతా. కానీ లాస్ట్ లో 10వ వచనంలో యేసు ప్రభువారు సంబోధించినటువంటి ఆయన స్వతహాగా నోటికుంటా వచ్చిన అమూల్యమైన మాటలు ఏదంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చి, నశించిన దానిని, అది స్త్రీలైనా పురుషులైనా బాలురైనా యవనులైనా వృద్ధులైనా ఎవరినైనా గానిగాక నశించి లోకానికి పనికిరాడని, సమాజానికి పనికిరాడని, కుటుంబం వెలివేసిన వారు, సమాజం వెలివేసిన వారిని కూడా కుల్లి కంపు కొట్టే వ్యక్తిని కూడా బాగు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే
ఈ యొక్క యాత్రలో ఆయన ఎరుకో పట్టణం యెరూషలేము నుంచి బయలుదేరి ఎరుకో పట్టణానికి వస్తూ ఉన్నాడు. ఆ మార్గములో ఎరుకో పట్టణములో వెతకడం అంటే మనకు అర్థం కావాలి. ఆయన ప్రభువారు సంబోధించిన మాటలో ఒక జక్కయ్య కొరకే యేసయ్య ఎరుకో పట్టణానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ సారాంశం అంతా కూడా ఎంతో మంది గుంపులు గుంపులుగా వచ్చారు. గుంపులు గుంపులుగా ఆయన మాటలు వింటున్నారు. అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, అంతేగాక ఆయన దేవుడని, దేవుని కుమారుడని చూడాలని ఆకాంక్ష కలిగి వచ్చారు. వీరందరి యొక్క చూపు, దృక్పథము, ఆలోచన వేరువేరుగా ఉన్నా గాని గాక క్రీస్తు ప్రభువారి యొక్క దృష్టి పనికిరాని జక్కయ్య కొరకు, సమాజములో వెలివేయబడ్డ జక్కయ్య కొరకు, మరి ఒక యూదుడై ఉండి తప్పుడు మార్గములో జీవిస్తున్నటువంటి యొక్క జక్కయ్య కొరకు రావాలని కోరుకున్నాడు. అందుకే అంటున్నాడు, వెదకి వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. ఇదిగో ఈనాడు నేను మాట్లాడుతున్నానంటే, ఈ దినమున మీరంతా కూడా వచ్చి ఈ యొక్క గూగుల్ మీట్ లో ఉన్నారు అంటే, ఈ సర్వలోకము కూడా ఆ క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ చేత ఆయన మనందరూ కూడా వెతికి వెతికి రక్షించాడు. లేకపోతే మనమందరూ నశించి నరకానికి వెళ్ళడానికి ఏమాత్రము కూడా మనము యోగ్యము కాదు ఈ లోకంలో. కానీ ఆయన మన జ్ఞానమును, మన యొక్క భక్తిను చూసి ఆయన నిన్ను నన్ను ప్రేమించలేదు. కానీ ఎందుకు ఆయన మన మీద కృప చూపించాలనే కోరిక కలిగింది. ఆ కోరిక కలిగిన యేసయ్య ఆ జక్కయ్య వలె నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జక్కయ్య పెద్ద లంచగొండి. జక్కయ్య జీవితంలో మనం చూస్తే అన్యాయంగా ఎట్లా పడితే అట్లా సంపాదించిన వ్యక్తి, ధనమే ప్రాపకమని, ధనమే సర్వస్వమని, ఇక ఇంతకు మించింది మరొకటి లేదని భ్రమించి బ్రతుకు చెడగొట్టుకొని చెడ్డ పేరు తెచ్చుకొని ఏమాత్రము కూడా ఎవరు కూడా అతన్ని దగ్గరికి తీసడానికి విలువ లేని రీతి జీవితాన్ని జీవించాడు ఈ యొక్క జక్కయ్య. అలాంటి జక్కయ్యని వెతుక్కుంటా వచ్చాడు యేసయ్య. వస్తే ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యతో మాట్లాడాడో, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అన్నప్పుడు విధేయత చూపించాడు. ఇగో ఒక ఆత్మ రక్షించబడాలంటే యేసయ్య అందరి కొరకు ప్రాకులాడుతున్నాడు. సమాజంలో చెడిపోయిన వారిని కూడా ఆయన ఇష్టపడుతున్నాడు, బాగు చేయాలనుకుంటున్నాడు. యేసయ్య పిలిచిన పిలుపును అందుకున్నావా? నీ జన్మ ధన్యం. నీ జీవితం అగమ్య గోచరమైనట్టు ఆనందాన్ని కలిగి ఉంటావు. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటావు. కానీ నీవు గినక ఒకవేళ గినక ఒప్పుకోకపోతే, నేను నీతిమంతుడనో, నా కులము గొప్పదనో, నేను ధనవంతుడనో, నేను గొప్ప ఉద్యోగిననో గినక నువ్వు భ్రమిస్తే, అదుగో అక్కడే నీ జీవితం ముగింపుగా నాశనానికి దారితీస్తుంది. ఎందుకు అసలు యేసయ్యకి భూమండల మీదకి ఎందుకు రావాలి? ఎందుకు ఆయన ఇంతగా ప్రయాసపడాలి అంటే, ఆయన అంటున్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మాట్లాంటాడు. అందరూ కూడా పాపము చేస్తున్నారు. జన్మ పాపాలతోటి, కర్మ పాపాలతోటి చేసిన పాపానికి వచ్చే శిక్షను భరించలేక, ఆ పాపము, ఆ భారము మోయలేక, రోగముతో సతమతమై ఆర్థిక పరిస్థితుల్లో, దైనందిక జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి, భార్యాభర్తలు ఒకరినొకరు అనుమానించుకొని, ఒకరినొకరు తిట్టుకొని, ఒకరినొకరు కట్టుకొని, ఒకరినొకరు చంపుకొని పోతున్నట్టు ఈ యొక్క సమాజమును సరిచేయాలని దేవుని యొక్క ఆశ. అయితే ఆయన వెతుక్కుంటూ 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 జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో ఇంకా రక్షించబడ్డాననుకొని, ఇంకా క్రీస్తు ప్రభువారి యొక్క పేరు పెట్టుకొని నీవు ఇంకనూ దూరంగా ఉన్నావేమో ఒక్కసారి నువ్వు ఆలోచించు. యేసయ్య జక్కయ్యను చూసి పిలిచాడు. జక్కయ్య విధేయత చూపించాడు. విధేయత చూపించిన వెంటనే తన బ్రతుకులో పరివర్తన కలిగింది.
తన జీవితం మార్చబడ్డది. అప్పటి వరకు కూడా నేను నీతిమంతుడని, ధనవంతుడని, గుణవంతుడని, గొప్పవాడనని, రోమా సామ్రాజ్యానికి ట్యాక్స్ కలెక్టర్నని గర్వించేవాడు. కానీ యేసయ్య మాట్లాడిన మరుక్షణమే తన జీవితంలో గొప్ప పరివర్తన. అయ్యా, నా జీవితంలో ఎవరికైనా గాక నేను మరి ఏదైనా అన్యాయంగా సంపాదిస్తే దానిని ఇస్తాను. ఈ అన్యాయపు సొమ్ము సంపాదించాను కాబట్టి సగము పేదలకు ఇచ్చేస్తాను. పరివర్తన కలిగిన జీవితం. ఇదిగో క్రైస్తవుల మన జీవితం బట్టిగా క్రైస్తవ పేరు కలిగి ఉంటే కాదు, కానీ మన జీవితంలో మార్పు అనుదినము ఆయన మార్పు కోరుకుంటున్నాడు. ఇంకా నీవు నేను ఒకవేళ గనక మన జీవితాల్లో మార్పు రాకపోతే, ఇదిగో జక్క యొక్క మార్పు మనం చూస్తున్నాము. రాడికల్ చేంజ్. ఇక క్షణపాటు కూడా ఆలస్యము చేయలేదు. ఆయన అంటాడు 8వ వచనంలో, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవరి యుద్ధనైనా అన్యాయంగా దీనిని తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించిన ప్రభుతో చెప్పారు. ఇదిగో ఈ మార్పు కొరకు దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా జక్కయ్య యూదు అనుకొని, నేను ట్యాక్స్ కలెక్టర్ అని, నాకు గొప్ప ఉద్యోగం ఉందని, నేను గొప్ప ధనవంతుడిని భ్రమించాడు. కానీ తన అంతరంగము దేవునికి దూరంగా ఉన్నది. అంతరంగం ఎవరికైతే దేవునికి దూరంగా ఉంటుందో, నువ్వు ప్రార్థించే ఏ ప్రార్థన కానీ, నువ్వు కోరుకునే ఏ కోరిక కానీ దేవుని యొక్క చెవులకు వినపడవు. ఎందుకంటే నీ పాపములు నీకును నీ దేవుడికి, మన దేవుడికి మధ్య అడ్డుగోడగా వస్తాయి. అందుకే మనం ఒప్పుకున్నప్పుడు ఈ యొక్క నూతనమైనటువంటి యొక్క క్రిస్మస్ మాసములో మనమందరం కూడా క్రీస్తు యొక్క ఈ భూమండలం మీదకి రావడానికి గల ప్రాముఖ్యతని, ఆవశ్యకతని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇతరులకు మనం బోధిస్తున్నాము. బోధించే మనము, ప్రకటించే మనము, మన జీవితాలు ఎలా ఉన్నాయి? రాడికల్ మార్పులు రావాలి. ఇంకా అసూయ, ఇంకా కోపము, ఇంకా ద్వేషము, ఇంకా మత్సరము, ఇంకా ధనాపేక్ష, ఇంకా 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 లోకములో జీవించాలని ఆశ. ఇదిగో ఈ ఆశలే గనుక నువ్వు కలిగి ఉంటే, నీవు నేను కూడా జక్కయ్య లాంటి వారమే. నీవు నేను కూడా జక్కయ్య లాంటి వారమే. జక్కయ్య లాంటి వారిని దేవుడు వెతికి రక్షించాలనుకుంటున్నాడు. అలనాడు జక్కయ్యని దేవుడు భౌతికంగా ఎన్కౌంటర్ చేశాడు. ఇదిగో ఈ దినమున నీవు నేను మనందరూ కూడా ఆయన ఎన్కౌంటర్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడ్డట్టయితే మనలో ఉన్న సమస్తమైన మాలిన్యము, సకల విధములైన పాపముల్ని మనము గనుక ప్రక్షాళన చేసుకున్న ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, క్రీస్తును జన్మించాడని చెప్పే మన జీవితం లోపల క్రీస్తే గనుక ఉద్భవించకపోతే, నీ ప్రయాస నా ప్రయాస అంత మట్టిలో పోసిన పన్నీరే. అందుకని మనమందరం కూడా ఈ మాటలతో మనమందరం కూడా అప్పుడు మాత్రమే దేవుడు అంటున్నాడు. చూడండి 19వ అధ్యాయాలు మనం చూస్తే యేసయ్య ఏమంటున్నాడో చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడు. ఎందుకు అబ్రాహాము? మరి ఇన్ని రోజులు అబ్రాహాము కుమారుడు కాదా? యూదా మతస్థుడే కదా. యూదా మత సాంప్రదాయంలో ఆయన అనుకరిస్తూనే ఉన్నాడు కదా. భౌతికమైనటువంటి సాంప్రదాయాలు, భౌతికమైన వస్త్రాధరణ, భౌతికమైనటువంటి జ్ఞానము, ఇదేది కూడా పనిచేయదు. యేసయ్య ఇప్పుడు కూడా అంతరంగములు తొంగి చూసేవాడు. ఆయన ప్రతి మనిషి యొక్క అంతరంగములో మనం ఏమి ఆలోచిస్తున్నామో, మన మనసు ఎలా ఉందో, అది పరిశుద్ధంగా ఉందా, అపరిశుద్ధంగా ఉందా ఆయన చూసే దేవుడు. ఇదిగో నువ్వు యూదుడవా, అన్యుడవా, గ్రీసు దేశస్థుడవా, రోమా దేశస్థుడవా, భారతదేశస్థుడవా, లేకపోతే క్రైస్తవుడు అని ఆయన చూడడు. ఆయన చూసేది ఒకే ఒకటే, నీ అంతరంగాన్ని తొంగి చూస్తాడు. జాగ్రత్త సుమి. ఎవరమైనా ఈ యొక్క ఉదయ కాలం వినే మనమందరి జీవితాల్లో గనక జక్కయ్య లాంటి జీవితం భాయంగా, ఒక రకమైన రమ్యమైన రీతిగా మేడి పండు వలె తన జీవితాన్ని కప్పిపుచ్చుకొని భాయంగా అంతరంగం అంతా కూడా కుళ్ళిపోయిన జీవితము కలిగి, అసహ్యమైన జీవితము కలిగి,
దుర్బలమైన సాక్ష్యము పొందుకొని ఏమాత్రము కూడా సమాజంలో మంచి పేరు లేకుండా తన జీవితము తన క్రియలన్నీ కూడా చెడిపోయి జీవించే ఈ యొక్క జక్కయ్యని ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు తన ఆస్తిని బీదలకు సగమిచ్చినప్పుడు ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తే అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అంటే అన్యాయంగా సంపాదించింది ఏదైనా ఉంటే దానిని దాన ధర్మాలు చేయమంటున్నాడు దేవుడు. అప్పుడు నీ పాపం ఒప్పుకుంటే ఆయన అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనైనా తీసుకున్నట్టయితే తిరిగి దాన్ని 4 అంతలు చెల్లిస్తాను. ఇట్స్ ఫైన్. శిక్ష. ఎదుగో ఆ మార్పు అనేది ఎట్లుండాలంటే క్షణములో మార్పు రావాలి. ఒక స్విచ్ వేస్తే కరెంటు లైట్ ఏ రకంగా వెలుగుతుందో, ఒక స్విచ్ ఆఫ్ చేస్తే చీకటి ఏ రకంగా కబలిస్తుందో, మానవుని యొక్క జీవితంలో చీకటి నుంచి వెలుగులో రావడానికి అయ్యా నేను నిన్ననేగా రక్షించబడ్డది అని అంటానికి వీలు లేదు. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి క్షణము మనం ప్రక్షాళన చేసుకోవాలి. ఇది దేవుడు నిన్ను కోరుకునేది, నన్ను కోరుకునేది. క్రీస్తు ప్రభువారు పుట్టాడు, సమాజానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ప్రపంచం పర్వదినంగా భావిస్తుంది. కానీ నీ హృదయంలో పర్వదినమేనా, ఇంకా చీకటి దినమేనా? నీ జీవితంలో నీ అంతరంగములో పర్వదినము కనుక కాకపోతే నీవెంతకాలము దేవుడు వెంబడించినా, ఇలాంటి ఎన్ని వర్తమానాలు మనం విన్నా, మన జీవితంలో పరివర్తన రాకపోతే, మార్చుకోకపోతే ఇక నువ్వు నేను జీవించి వ్యర్థమే. మన బ్రతుకులన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే మన పిలుపు ఎప్పుడో నీకు నాకు తెలియదు. మన శ్వాస ఎప్పుడో ఆగిపోతుందో మనకు తెలియదు. సంపాదించింది ఏది మనం తీసుకుని వెళ్ళము. ఈ లోకములో కలిగింది ఏది మనతో వచ్చేది కాదు. నీ ఆత్మ రక్షించబడక, నీ జీవితము సరిచేసుకోకుండా మన జీవితము శ్వాస ఆగితే ఇబ్బందికరమైన విషయం. అందుకే యేసయ్య అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? వాట్స్ ద యూజ్? నథింగ్. ఎంత ఉన్నా వ్యర్థమే. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రాతకాలం అన్నాకు వచ్చిన మనమందరము కూడా యేసయ్య ఒకవేళ నీతో మాట్లాడాలని ఇష్టపడితే, నీ అంతరంగంలో మలినం ఉందని గ్రహించినట్లయితే, అది కోపమే కావచ్చు, అది ధనాపేక్షే కావచ్చు, అది మోసమే కావచ్చు, మరి ఏ పాపమైనా కాని గాక, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథములో ఎన్ని ఆజ్ఞలు రాయబడ్డాయో వాటన్నిటిలో ఏ ఒక్క దగ్గర ఎక్కడ నువ్వు తప్పిపోయినా కాని గాక, నీవు గనక ఈ యొక్క క్షణంలో అవును ప్రభువా ఈ సమయంలో ఇక్కడ తప్పిపోయాను, ఇదిగో నా అంతరంగము నీకు అప్పగిస్తున్నానంటే, అప్పుడు యేసయ్య అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నీవు ఆయనకు కుమారుడు కావాలంటే, ఆయన కుమారుడు కావాలని కోరుకని లోకానికి వచ్చాడు కదా. ఆయన కుమారత్వం ఆయన ఇష్టపడుతున్నాడు కదా. ఆయన ప్రాణముని ఆయన మన కొరకు ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డప్పుడు మరి నీవెట్లా ఇష్టపడుతున్నావు? నీ జీవితము మార్చుకోకుండా నువ్వు కుమారుడివి కుమార్తెవు కాగలవా అంటే అప్పటి వరకు ఈ యొక్క జక్కయ్య కుమారుడు కాదు కదా. ఎప్పుడు కుమారుడు అయ్యాడు? పాపములు ఒప్పుకున్నప్పుడు. పాపములు ఒప్పుకొని సరి చేసుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య పిలిచిన మరుక్షణమే తను స్పందించినప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆయన కుమారులము కావాలంటే ఒక విశ్వాసం ఒక్కటి సరిపోదు. అబ్రహాము యొక్క జీవితంలో ఒక విశ్వాసం ఒక్కటే కాదు గాని క్రియలతో కూడా విశ్వాసం కలిగి ఉండి దేవుని చేత బలా నమ్మకమైన దాసుడు అనిపించుకున్నాడు. చివరికి తను గాని ఒక కుమారుని బలివ్వడానికి ఏమాత్రం వెనకాడక అతను సిద్ధపడ్డాడు. ఇదిగో నీవు నేను మన పాపాలు బలివ్వాలి. మన పాపాలు ఏవైతే ఉన్నాయో యేసు యొక్క పాదములు చెంత పెట్టినప్పుడు ఆయన వాటిని తుడిచివేస్తాడు, తీసివేస్తాడు. ఇదిగో మనమందరం కూడా ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించుకోవాలి. నశించిన దాని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని
లేఖనము నెరవేరాలంటే, ఆయన ఉద్దేశము నీ జీవితంలో నా జీవితంలో సఫలీకృతం కావాలంటే, ఇదిగో మనమందరము కూడా ఆయన మాటని, ఆయన పిలుపుని గౌరవిస్తాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్టయితే, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును. ఆది కాలం నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో ఆ యూదా ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కొరకు నా కొరకు మాట్లాడు. తప్పిపోయిన దాన్ని వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదును. ఎంత గొప్ప మాట! తోలివేసిన అంటే బయటికి వెళ్ళిపోయిన, అంటే క్రీస్తు యొక్క విశ్వాసము నుంచి ప్రక్కకు వెళ్ళిన ప్రతి వారిని కూడా ఆయన తోలుకొని వస్తాడట. జక్కైను తోలుకొని వచ్చిన దేవుడు నిన్ను నన్ను తోలాలనుకుంటారు. ఎక్కడి నుంచి? ఆ పాపము నుంచి. ఇదిగో పుణ్యాత్ముల వలె దేవునికి ఇష్టలైన వారిగా ఆయన సరిచేయాలని కోరుకుంటున్నాడు. మనమందరము కూడా తోలివేసిన వారుగా ఉన్నామా? తోలివేటి లోపలికి పిలవడానికి ఇష్టపడే వారముగా ఉన్నామా? అయితే నీవు నేను ఒకవేళ నిర్లక్ష్యంగా గనక ఉంటే ఆయన ఇష్టపడేవాడు కాదు. గాయపడిన దాన్ని కట్టుదును. ఒకవేళ గనక నీ అంతరంగం, నీ గుండె చెడిపోయిందా? నీ ఎముకలు ఏమైనా సత్తువ లేదా? నీకు పాపమనే గాయమైందా? ఆ గాయాన్ని పూడ్చి వేస్తాడు. ఇక దాన్ని గాయంగా ఉంచడు. దానిలో ఉంచి కారే రసి, దాంట్లోకి వెళ్ళి పడే పురుగులు, దాంట్లోకి వెళ్ళి వచ్చే కంపు వాసన ఆయన శిలువ రక్తము చేత కడిగి, ఇదిగో నీకు నాకు కలిగిన మాలిన్యము తోడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఇష్టపడుతున్నామా? గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు బలహీనుడుగా ఉన్నావేమో, నీ వాక్యాలు ప్రసంగాలు ప్రకటించవచ్చునేమో, కానీ నీ అంతరంగము వ్యర్థంగా ఉంది. నీవు ఎట్లా ఉన్నావంటున్నాడు దేవుడు. దేవుని మాటల్లో మనం చూసినట్టయితే దుర్బలంగా అంటే బలహీనుడుగా ఉన్నావేమో. జక్కయ్య జీవితము, మన జీవితము ఎలా ఉంది? దుర్బలంగా మనము జీవిస్తున్నామా? మన యొక్క జీవితము కంపు వాసన కొడుతుందా? గాయాలతో మనం బాధపడుతున్నామా? నీ గాయము కడతానంటున్నాడు. నువ్వు వెళ్ళిన మార్గం మంచి తిరిగి నీ మార్గాన్ని, ఆయన మార్గాన్ని తీసుకుని వస్తాడట. ఇది దేవుని యొక్క పిలుపు. ఈ పిలుపును వింటే ఇదిగో నువ్వు నిజముగా అబ్రహాము కుమారుడుగా మార్చబడతావు. నీకు రక్షణ భాగ్యము కలిగి ఉన్నావు, కానీ క్రీస్తు యొక్క పరిపూర్ణతలకు నువ్వు దినదినము ఎదగడము లేదు. ప్రతి ఒక్కరూ లోకములో నేను రక్షించబడ్డాను అనుకుంటున్నారు. రక్షించబడ్డావు, కానీ నీ జీవితం ఎలా ఉంది? ఇంకా కంపు కొట్టే జీవితమేనా? నువ్వు బలహీనుడుగానే ఉన్నావా? అన్నము తింటే అరిగించుకునే శక్తి నీలో లేదా? ఇంకా పాలు తాగాలని ఇంకా దృక్పథంతో జీవిస్తున్నావా? దుర్బలంగా ఉన్న దాన్ని బలపరుస్తాడట. ఒకవేళ గినక దేవుని మాటలు వినకుండా ఏమి కాదులే, ఇంకా సమయం ఉందిలే, విస్తారమైన పాపము చేసి చచ్చేటప్పుడు దేవా నేను అడుగుతాను అనుకుంటున్నావేమో. ఆ శిలువ మీద ఉన్న దొంగ వలె. కానీ ఆ శిలువలో కూడా ఒకరికి అవకాశం దొరికింది, మరొకరికి అవకాశం దొరకలేదు. ఎక్కడైనా యేసయ్య మాట వింటేనే మన జీవితాలకు మేలు. పొరపాటున దేవుని మాట గినక వినకపోతే అని అంటున్నాడు చూడండి. అయితే క్రొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షయు మేత పెట్టి లయపరిచెదను. దేవుడి మాట వినకుండా గర్వాంధుడుగాను నీవు వినకుండా జీవించినట్లయితే ఏం చేస్తాడట? క్రొవ్విన వాటిని, నాకేమి కాదు, నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఆరోగ్యశ్రీ ఉంది, ₹1,00,00,000 నాకు ఇన్సూరెన్స్ ఉంది అని అనుకున్నా కనుక కొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరచదు, తీసివేస్తారు. లయపరచది ఇక్కడ తీసి పారేస్తారు. భూమి మీద బ్రతకడానికి యోగ్యుడు కాదు కదా. ఇదిగో శిక్షనే మేత పెడతాడట.
అది మనకు అవసరం లేదండి. బ్రతికిన కొద్ది కాలం క్రీస్తు కొరకు బ్రతుకుదాం. దేవుడు ఈ ఉదయకాలము ఇదిగో మనందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీలో ఏమైనా మలినం ఉంటే రండి, మీ మలినాన్ని తుడిచివేస్తాను, నీ కలిగిన గాయాన్ని మాన్పివేస్తాను, నీకు కట్లు కడతాను. అంతేకాదు, నువ్వు బలహీనంగా ఉన్నావా, నిన్ను బలపరుస్తాను. కాబట్టి ఈ పిలుపు యేసయ్య పిలుపు, మానవుని పిలుపు కాదు. యేసయ్య పిలిస్తేనే జక్కయ్య జీవితం బాగుపడ్డది. నీవు నేను పిలిస్తే జక్కయ్య జీవితం బాగుపడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసినప్పుడు మాత్రమే కార్యము రూపుదాల్చబడుతుంది. ఒకవేళ గినక నీవు నేను గినక ఆ పరిశుద్ధాత్మకము మనం విధేయత చూపకపోతే, ఆయన మనం ప్రాధేయపడకపోతే, మన జీవితాన్ని ఇంకను సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే, మనమంతా కూడా భయంగా జక్కయ్య వలె జీవించేవారమే. జక్కయ్య లాంటి నటనా జీవితము, జక్కయ్య లాంటి భక్తిహీనత జీవితం, జక్కయ్య లాంటి సాక్ష్యం లేని జీవితం దేవుడు కోరుకోడు, ఆయనకు అవసరం లేదు. ఇదిగో మనమందరం కూడా అప్పుడే ఆయన అన్న మాట ప్రకారంగా ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ క్షణంలో మనమందరం కూడా దేవుడికి దగ్గర మన పాపాలు ఒప్పుకుందాం. ప్రార్థించే వారితో మనము కూడా మన బలహీనతలను ఆయన ఒప్పుకొని సరి చేసుకుందాము. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు దీవించి మనలో సమస్తమైన కల్మషాన్ని తీసివేయను గాక. ఇప్పుడు ప్రార్థన మనవులతో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు బిఎస్పి రవికుమార్ హైదరాబాద్ గారిని కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొన్ని అంశాలను గమనించండి. ఈ యొక్క నూతనమైన శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందన సమర్పణలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. నిన్నటి దినమున క్యారెట్స్ దేవునికి మహిమకరంగా జయకరంగా జరిగించినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించండి. మన దేశము, రాష్ట్రము, పట్టణ ప్రజల కొరకు, అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యోగక్షేమాల కొరకు ప్రార్థన చేయండి. అలాగనే గూగుల్ మీట్ లో సీజనల్ డిసీజెస్ తో బాధపడుచున్న వారి కొరకును ప్రార్థన చేయండి. అలాగనే కీర్తన గారు, బబితా గారు 8 నెలల గర్భంతో ఉన్నారు. వారు సుఖప్రసవం జరిగేలాగున వారి కొరకును ప్రార్థన చేయండి. వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థన చేయండి. నిన్నటి దినమున మన బ్రదర్ జాషువా గారి యొక్క తల్లి గారు నిర్మలమ్మ గారు అనారోగ్యంతో ఉంటూ మరి హైదరాబాద్ అనుకున్నారు, కానీ కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్లో జాయిన్ అయినారు, అడ్మిట్ అయినారు. వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ మరియు వారికి షుగర్ కూడా ఉన్నది. అన్ని మల్టిపుల్ డిసీజెస్ తో ఉన్నారు. నిన్నటి టెస్టెస్లలో ఏమని వెళ్ళిందంటే లివర్ ఇన్ఫెక్షన్ తో కూడా వారు బాధపడుతున్నారని డాక్టర్లు చెప్పారంట. మరి వారి కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు, వైద్యం కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా మనవి. బ్రదర్ రాజ్ కుమార్ గారి యొక్క బ్రదర్ రవికుమార్ గారి కొరకు ప్రార్థన చేయండి. వారు ఫారెన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. సబిత సిస్టర్ వందనాలు. నాకు ఆరోగ్యం మంచిగా లేదు, నా గురించి కూడా చెప్పండి. పూర్ణకుమారి గారి కొరకును, గ్రేసమ్మ గారి కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనం వారి ఆరోగ్యాలను ఎత్తిపడుతూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. సర్వశక్తివంతుడా, సర్వంతుడా, దయగల తండ్రి, పరమందాస్తున్న మా దేవ, మా నాయన, మా రక్షక, గడిచిన దినులన్నీ ప్రభా నీ రెక్కల కింద కాచి కాపాడి నాయన, ఇంతవరకు ప్రభా మమ్మల్ని అందరినీ మేము సజీవ లెక్కలను ఉంచి కాపాడుతూ వస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వభూజనులకు సంరక్షణకర్తవై నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు వై సమస్తం మా కొరకు సిద్ధం చేసి నీ మెండైన దీవెన కుమ్మరించి నిత్యం నడిపించదాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రం, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి ఉదయకాలంలో ప్రభా మరి నేను స్తుతించడానికి మరి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు నాన్న. ఈ యొక్క గూగుల్ మీట్ లో ప్రభా మరి వాళ్ళ
ప్రతి వారిని బ్రతం మీరు చేర్చిన ఆయన మరి అన్ని విషయాల్లో ప్రభా ఇంతవరకు మీరు సహాయం చేసి వస్తున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రిని. నేను దాస్తున్నాయన బ్రదర్ విజయ్ కుమార్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఆయన చేస్తున్నటువంటి సేవల ప్రభా ఆయన మరి చక్కగా నాయన ప్రతి విషయాన్ని ప్రభా విశదీకరించిన ఆయన మన యొక్క వాక్యాన్ని ప్రభా విస్తరించడానికి నీకు ఆయనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ దైవజన్ని ప్రభా మీరు ఇంకా దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. మరి సంఘంలో కూడా ప్రభా మరి ఎంతో ఉజ్జీవంతో ప్రభా వారందరూ పాల్గొని నాయన మరి అన్ని విషయాల్లోనూ ప్రభా వారి తోడు నీడగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. వారి కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి మరి మేరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను అదే విధంగానైనా మరి ఎంతో మంది ప్రభా మరి ఈ యొక్క రోజు చూడనటి వారు చాలా మంది ఉన్నారు ప్రభా. మేము వారికంటే గొప్పవారం కాదు కానీ తండ్రి నాయన మీరు మాపై చూపించినటువంటి దయా కృప వలన ప్రభా మేము సజీవ లెక్కలు ఇంతవరకు మేము ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిన్ను విడువడు ఎడబాయను అని మమ్మల్ని ఎప్పుడు నీ రెక్కలకి చాటున కాచి కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. నీపై ఆధారపడిన ఆయన జీవిస్తున్న మాకు ఏ కొదువ లేకుండా నీ కృపతో ఇటు రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు వందనాలు ప్రభా. నాయన మరి ఉదయకాలం అంతా ప్రభా మరి మేము చేయ పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని నీ సహాయం నంది ఇచ్చి ప్రభా దీవించి కనికరించమని నాయన మా తలంపును మాకు సరైనవిగా చేసి వాటిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి కొన్ని అంశములు మీ ముందు పెట్టుచున్నాం తండ్రి. మరి నాయన నీ బిడ్డలు నాయన కొంతమంది నాయన మరి విదేశ పర్యటనలకు మరి వెళుచుండగా నాయన వారు వెళ్ళి మార్గంలన్నింటినీ మీరు సరళం చేసి వారు ప్రయాణిస్తున్నటువంటి మరి ఆ యొక్క వాహనాలన్నిటి కూడా నీ ఆధీనం ఉంచుకొని ప్రభా వారు చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకుని మరి మేమందరం కలిసి మరొకసారి వారు ఆనందించలాగని ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా నాయన మరి నీ ఆరోగ్యం నీవు ప్రభు మాకు సెలవిచ్చిన ప్రకారం నాయన యెషయా 41వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ప్రభా నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనని నాయన నీతిని నా దక్షిణత్వము నిన్ను ఆదుకున్న సెలవిచ్చిన మా గొప్ప దేవ నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి ముఖ్యంగా మరి సంఘంలో కొంత అనారోగ్యంతో మరి నీ బిడ్డలు బాధపడుచున్నారు తండ్రి. ఆరోగ్య విషయంలో ప్రభా నీ ప్రస్తుతం కలుగజేయము, నీ దయాకీటం వారిపై ఉంచము, కనికరము చూపి నీ మాట చొప్పున జరిగించి మా జీవితాలను కూడా సరిచేయమని యేసు ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగేనైనా మరి యొక్క గూగుల్ మీట్ లో ప్రభా మరి ఇలాగనైనా మరి నిత్యము మరి జరిగించమని ఇంకా రాలేనటువంటి మరి మన భక్తులను ప్రభా మీరుగా రప్పించిన ఆయన వారు కూడా చేరి నీ యొక్క వాక్యాన్ని విని ప్రభా మరి మహిమ పొందలాలని కృప దయచేయమని రాబో యొక్క జన్మదినాన్ని ప్రభా మేము సంతోషకరమైన మహాసంతోషకరమైన సువర్తమానాన్ని ప్రభా మేము ప్రజలందరికీ తెలియజేస్తూ నాయన మరి నీ యొక్క జన్మదిన ఉత్సవాలను ప్రభు మేము మరి ఎంతో వేడుకగా మరి జరిగించలాగా నీ కృప దయచేయమని మరొకసారి ప్రభా ఈ సినాయి సంఘస్థులను ప్రభా మీరు బావుగా దీవించి ఆశీర్వదించమని నీ ప్రత్యేకంగా ప్రభా దైవజనులు ప్రభా నాయన బ్రదర్ విజయ్ కుమార్ని బట్టి వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ నీ యొక్క సంఘాన్ని ప్రభు దినదిన అభిపరుస్తూ నడిపించమని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దేవాది దేవునికి నాయన అలాగే నాయన మరి బ్రదర్ విజయ్ కుమార్ బ్రదర్కి అలాగే సంఘస్థులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మా ప్రభువుతో ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బహుళ మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మీకు నిండు ఈ యొక్క సమయాన్ని ఆశీర్వాదం అందించిందిగా ఆశంకులు.
ఈ దినం గమనించండి, మనం లింగంపల్లి మద్దికంట విలేజ్లు ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. లింగంపల్లి చెన్నూరు దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మద్దికంటికి వెళ్ళాలి. మరి సోదరి సోదరులారా, మీ అందరికి నా మనవి, ఎంతమంది అయితే వస్తారో మీరందరూ సోదరి తవితమ్మకి మీరు ఫోన్ చేసి చెప్పినట్టయితే దాన్ని బట్టి మీ అందరికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి మనందరూ సంతోషంగా వెళ్ళి ప్రభు యొక్క ఈ సువర్తమానము, ప్రభు యొక్క జన్మదినాన్ని సకల జనులు తెలియజేయడానికి మనం కూడా సిద్ధపడదాము. మరొక విషయాన్ని గమనించండి, చాలా మంది రాలేకపోతున్నారు. మీరు తప్పనిసరిగా మీ యొక్క సోదరికి అదే రకంగా మీ ఇరుగు పొరుగు వారికి ఈ యొక్క గూగుల్ మీట్ గురించి తెలియజేయండి. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా దేవా, నీకే స్తుతి స్తోత్రములు. అయ్యా, నీ దాసుడు అనేకమైన అంశాల కొరకు ప్రార్థించాడు. అనేక మంది అయ్యా అనేకమైన విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా గాయపడిన వారిని కట్టేసి కట్లు కడతానని, అదే రకం బలహీనులైన వారిని బలపరుస్తానని తిరిగి రమ్మను కోరుకుంటున్నావు. కాబట్టి ఎవరికైనా గాని గాక ఒకవేళ మరి నీ మాట వినక, లేకపోతే నీ ఆజ్ఞలు పాటించక వారి మీదికి వచ్చిన కోపం మీ కోపమే ఏదైనా ఉంటే నా ప్రభువా దయతో కనికరించి వారికి కలిగిన గాయములు చేయువాడవు నీవే, గాయములు మాన్పవాడవు నీవే. ఇదిగో వారి గాయములు కట్టి వారికి సరిచేయి ప్రభువా. మరి అంతేకాదు కానీ నా ప్రభువా, ఆర్థిక సమస్యలు, ఆత్మీయ సమస్యలు ఏది ఉన్నా గాని గాక సమస్తాన్ని సమకూర్చే దేవుడివి. జక్కయ్యతో మీరు అన్నారు, నిజముగా ఇతడు అబ్రహాము యొక్క కుమారుడే. అప్పటి వరకు కుమారుడు కాదు, కానీ అప్పటి నుంచే కుమారుడుగా పరిగణించబడ్డాడు. ఈ సమయంలో ఎవరైనా కానీ బాధతో ఉన్నట్టయితే ఒక్కసారి వారిని ముట్టి స్వస్థపరచండి. చేసిన ప్రతి అంశం కొరకు మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ నదులను యేసు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మనందరి కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చి ఉద్భవించిన క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో యొక్క ప్రాతకాల మనలో కూడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగములకును తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.